శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 15వ సర్గము. ఇంద్రజిత్తు విభీషణుని తోలనాడుట. అంతటా విభీషణుడు శ్రీరాముని అద్భుత పరాక్రమములను ప్రస్తావించి అతనిని హెచ్చరించుట. బృహస్పతే స్తుల్యమతేర్వచస్త నిశమ్య యత్నేన విభీషణస్య తతో మహాత్మా వచనం బభాషే తత్రేంద్రజిన్నైర్వృత యోధముఖ్యః. బృహస్పతి వలె ప్రతిభాశాలి అయిన విభీషణుడు పలికిన వచనములను ఏవగింపుతో వినిన పిమ్మట రాక్షస వీరులలో ప్రముఖుడైన ఇంద్రజిత్తు ఇట్లు నుడివెను. కిం నామతే తాత కనిష్టవాక్యం అనర్థకం చేవ సుభీతవచ్చ. అస్మిన్ కులే యోపి భవేన్న జాతః సోపి దృశం నైవ వదేన్న కుర్యాత్. సత్వేన వీర్యేన పరాక్రమేణ శౌర్యేన ధైర్యేన చ తేజసా చ ఏకః కులేస్మిన్ పురుషో విముక్తో విభీషణస్తాత కనిష్ట ఏవః. ఓ పినతండ్రి, నీవు ఒక పిరికివాని వలె నిరర్ధకములైన మాటలను పలుకుచున్నావేమి? మన ఈ పౌలస్త్య వంశమున ఇంతటి భీరువు ఇంతవరకును పుట్టి ఉండలేదు. ఒకవేళ అట్టివాడు జన్మించినను నీవలే ఇట్లు పలుకలేదు, ప్రవర్తించి ఉండలేదు. తండ్రి మహారాజా, మన వంశము వారిలో బల పరాక్రమములు, ధైర్య సాహసములు, స్వాభిమానము, రోషము లేనివాడు నీ తమ్ముడైన ఈ విభీషణుడు ఒక్కడే సుమా. కిం నామతౌ రాక్షస రాజపుత్రౌ అస్మాకమేకేన హి రాక్షసేన సుప్రాకృతేనాపి రణే నిహంతుం సఖ్యౌ కుతో భీషయసే స్వభీరో. త్రిలోకనాథో ననుదేవరాజః శక్రో మయా భూమితలే నివిష్టః. భయార్దితాశ్చాపి దిశ ప్రపన్నాః సర్వే తథా దేవగణాః సమగ్రాః. ఐరావతో విశ్వరమున్నదన్స నిపాతితో భూమితలే మయాతు. వికృష్య దంతౌ తు మయా ప్రసహ్య విత్రాసితా దేవగణాః సమగ్రాః. సోహం సురాణామపి దర్పహంత దైత్యోత్తమానామపి శోకదాత. కథం నరేంద్రాత్మ జయోర్నసక్తో మనుష్యయోః ప్రాకృతయోః సువీర్యః. పిరికివాడవైన ఓ భీషణ, మానవ మాతృలైన ఆ రాజకుమారులు మన ముందెంత? మనలో ఒక సామాన్య రాక్షసుడు కూడా వారిని చంపివేయగలడు. నీవు భయపడుటయేగాక అనవసరముగా మమ్మెందులకు భయపెట్టుచుంటివి. కాన అనవసరం నేను
త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుని రాజ్యభ్రష్టుని గావించి భూలోకమున బంధించి తిని. అప్పుడు దేవతలందరూ పూర్తిగా భయకంపితులై నలుదెసలకును పారిపోయిరి. నేను పట్టుబట్టి ఐరావతం యొక్క 2 దంతములను పెరికివేచి దానిని భూతలమునకు విసిరివేసి తిని. అంతటా అది పెద్దగా మూల్గుచు గగ్గోలు పెట్టినది. ఆ దెబ్బతో దేవతలు అందరినీ గడగడలాడించి తిని. ఆ విధముగా నేను సమస్త దేవతల యొక్క గర్వం అణిచి తిని. గొప్ప గొప్ప దైత్యులను శోకమున ముంచి తిని. అట్టి మహావీరుడైన నాకు సామాన్య మానవ మాత్రులైన ఈ రాజకుమారులు ఒక లెక్క. అధేంద్ర కల్పస్య దురాసదస్య మహౌజసస్తద్వచనం నిశమ్య తతో మహార్థం వచనం బభాషే విభీషణ శస్త్రభృతాం వరిష్ఠ. శత్రువులకు ఎదిరింప సఖ్యము గానివాడు, పరాక్రమమున ఇంద్రుని అంతటివాడు, మిగుల బలశాలి అయిన ఇంద్రజిత్తు పలికిన మాటలను వినిన పిమ్మట ధనుర్ధారులలో మేటి అయిన విభీషణుడు అర్థవంతములైన పలుకులను ఇట్లు వచించెను. నా తాత మంత్రే తవ నిశ్చయోస్తి బాలస్త్వ మద్యాప్య విపక్వ బుద్ధి తస్మాత్ త్వయా హ్యాత్మ వినాశనాయ వచోర్ధహీనం బహువిప్రలప్తం పుత్ర ప్రవాదేన తు రావణస్య త్వమింద్రజిన్మిత్ర ముఖోసి శత్రుః యస్యేదృశం రాఘవతో వినాశం నిశమ్య మోహాదనుమన్యసే త్వం. త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ సచాపి వధ్యోయ ఇహానయత్ త్వాం బాలం దృఢం సాహసికం చ యోధ్య ప్రావేశ యన్మంత్రకృతాం సమీపం. నాయనా ఇంద్రజిత్తు, నీవు ఇంకనూ బాలుడవు, నీకు బుద్ధి బలము చాలదు, నీకిప్పుడు కర్తవ్యములను నిర్ణయింపగల శక్తి లేదు. నీవు ఇట్లు అర్ధహితముగా పలుకుట వలన ఆత్మ వినాశనము సంభవించును. ఇంద్రజిత్తు, రావణునకు వినాశము తప్పదు అని శ్రీరాముడు నుడివిన మాటలను వినియు భ్రమలో మునిగి నీవు ఇట్లు అనగా రావణునకు జయము, రామునకు వినాశనము తప్పదు అని తలంచుచున్నావు. దీనిని బట్టి చూడగా రావణుని వినాశమునే నీవు కోరుకొనుచున్నావు. కనుక నీవు పుత్రుని రూపములో ఆత్మీయుడుగా కనబడుచున్నను వాస్తవముగా ఆయనకు శత్రువువే. నీవు బాలుడవు, దుస్సాహసికుడవు, నీ బుద్ధి భ్రష్టమై ఇట్లు పలుకుచున్నావు. కనుక నీవు వధ్యుడవే. ఇట్టి నిన్ను ప్రముఖులైన మేధావుల సమావేశమునకు పిలిపించినందులకు ఆ రావణుడును దండనార్హుడే. మూఢ ప్రగల్భో వినయోపపన్న తీక్ష్ణ స్వభావో అల్పమతిర్దురాత్మ మూర్ఘస్త్వ మత్యంత సుదుర్మతిశ్చ త్వమింద్రజిద్బాలతయా బ్రవీషి. ఇంద్రజిత్తు, నీవు మూఢుడవు, ప్రతిభ వినయము లేనివాడవు, క్రూర స్వభావము గలవాడవు, తెలివి తక్కువ వాడవు, దురాత్ముడవు, మూర్ఘుడవు, మిగుల దుర్బుద్ధివి. నీవు బాల్య చాపల్యముచే ఇట్లు పలుకుచుంటివి. కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అర్చిష్మత కాల నికాస రూపాన్ సహేత బాణాన్ యమదండ కల్పాన్ సమక్ష ముక్తాన్ యుధిరాఘవేన. శ్రీరాముని బాణములు బ్రహ్మదండము వలె నిప్పులు గ్రక్కునవి, తేజోవంతములైనవి, మృత్యుదేవతకు ప్రతిరూపములైనవి, యమపాసముల వలె అవి ప్రాణాంతకములు. అట్టి రాముని శరముల ధాటికి రణరంగమును తట్టుకొనగలవాడెవ్వడు. బ్రహ్మదండమనగా ప్రళయకాలమునందు అగ్నిజ్వాలలతో ప్రభవించడి తోకచుక్క. ధనాని రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మనీంశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్నిహ వీత శోకాహ. మహారాజా, వివిధములకు సంపదలను, రత్నములను, విలువైన నగలను, దివ్యములైన వస్త్రములను, చిత్ర విచిత్రములైన మణులను కానుకలుగా సమర్పించుచు సీతాసాధ్విని శ్రీరామునకు అప్పగించుట ఎంతేనే యుక్తము. అప్పుడు మాత్రమే మనము ఏ చీకు చింతయు లేకుండా క్షేమముగా ఉండగలము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే 15 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 15వ సర్గము.